స్టీల్ ప్లాంట్ ఆర్చ్ వద్ద కాంట్రాక్టు కార్మికుల నిరవధిక సమ్మె 4వ రోజుకు చేరుకుంది. శుక్రవారం నుంచి ప్రతిరోజు 12 గంటల రిలే నిరాహార దీక్షలు చేపట్టనున్నారు. తొలగించిన కాంట్రాక్టు కార్మికులను విధుల్లోకి తీసుకునేంత వరకు దీక్షలు కొనసాగిస్తామని ప్రజా సంఘాలు జేఏసీ చైర్మన్ జగ్గునాయుడు పేర్కొన్నారు. తొలగించిన 3,000 మంది కాంట్రాక్ట్ కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని కార్మికులు పోరాడి సాధించుకున్నటువంటి హక్కుల్ని పరీక్షించుకోవాలని డిమాండ్ చేస్తూ గత 4 రోజులుగా విశాఖ ఉక్కు అఖిలపక్ష కాంట్రాక్ట్ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో మీరు చేస్తున్నటువంటి ఈ సమ్మె నేటికి 4 రోజులైంది. గత 4 రోజులుగా మీరు చేస్తున్న సమ్మె రోజు రోజుకి అత్యంత దీక్షంగా జరుగుతూ ఉంది. ఇంతవరకు ఈ సమ్మెలో భాగస్వామ్యమైనటువంటి ప్రతి కార్మికుడికి కార్మికులకి విశాఖ జిల్లా అఖిలపక్ష కార్మిక సంఘాలు ప్రజా సంఘాలు చేసిన తరఫున హృదయపూర్వకంగా అభినందన తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈ సమ్మెను మరింత ఉధృతం చేయడం కోసం నిన్న కాంట్రాక్ట్ కార్మిక సంఘాల జేఏసీ నాయకులు కూర్చున్నారు. కాంట్రాక్ట్ కార్మిక సంఘాల నాయకులతో ఈ రోజు నుండి 12 గంటల సేపు ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు 12 గంటల సేపు ప్రతిరోజు రిలే నిరాహార దీక్షలు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. దానిలో భాగంగా ఈరోజు సోమరాజు గారు, నంబిరామయ్య గారు, అప్పారావు గారు, భాస్కరరావు గారు, ఏఐటీసీ, సిఐటియు, హెచ్ఎంఎస్, ఐఐటి సంఘాల నుంచి ఈరోజు దీక్షలో కూర్చున్నారు. వీరందరికీ విశాఖ జిల్లా అఖిలపక్ష కార్మిక సంఘాల తరఫున ప్రజా సంఘాల జేఏసీ తరఫున హృదయపూర్వకంగా అభినందన తెలియజేస్తా ఉన్నాం. ఖచ్చితంగా మీ దీక్షలు ఉక్కు కాంట్రాక్ట్ కార్మికుల పోరాటం వృధా కాదు. ఖచ్చితంగా మన విజయం సాధిస్తాం. మన విజయాన్ని ఏ శక్తి ఆపలేదని చెప్పని ఈ సందర్భంగా మీకు చెప్పదలుచుకున్నాం. యాజమాన్య ప్రభుత్వం అనుకుంది వీళ్ళు ఒకరోజు చేస్తారు సమ్మె, 2వ రోజు అందరూ డ్యూటీ పోతారని చెప్పని. కానీ యాజమాన్య అంచనాలు, ప్రభుత్వ అంచనాలు, అధికారుల అంచనాలు, స్టీల్ ప్లాంట్ యాజమాన్యాల అంచనాలను తల్లకిందులు చేస్తూ 1 రోజు కాదు, 2 రోజులు కాదు, 3 రోజులు కాదు, 4 రోజులుగా అత్యంత జరపడిగా సమ్మె చేస్తున్నాం. కాబట్టి స్టీల్ ప్లాంట్ కాంట్రాక్ట్ కార్మికులకి చేతులు పలుకుతూ ఉన్నాం. అంతేకాదు మిత్రులారా, నిన్న మనం సమీక్ష నిర్వహించాం. అందులో తేలుతుంది మొత్తం స్టీల్ ప్లాంట్ లో ఉత్పత్తికి తీవ్ర అంతరాయం కలుగుతా ఉంది. కీలకమైనటువంటి డిపార్ట్మెంట్ లో సమ్మె చేపట్టుగా జరుగుతూ ఉంది. ఇప్పుడు మనకంటే సమాచారం ప్రకారంగా స్టీల్ ప్లాంట్ ఎస్ఎంఎస్ లో కూడా ఉత్పత్తికి ఆటంకంగా అక్కడ సమ్మె జరుగుతూ ఉందని చెప్పని. కాబట్టి యాజమాన్యానికి అంచనాలు తలకిందులు చేస్తూ కాంట్రాక్ట్ కార్మికులు పట్టుదలగా సమ్మె నిర్వహిస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా మనం చెప్పి అవుతామని చెప్పని ఈ సందర్భంగా మరోసారి మీ దృష్టికి తీసుకొస్తున్నాం. అయితే యాజమాన్యం ప్లాంట్ లో ప్రమాదం జరిగినా, ఉత్పత్తి నష్టం జరిగినా సమ్మె కోసం సమ్మె పరిష్కారం చేయడం బదులు ఈరోజు సమ్మె విచ్ఛేదం చేయడం కోసం ఈరోజు సూచన పంపుతా ఉంది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో ప్లాంట్ ఏమైనా పర్వాలేదు, సమ్మెను మాత్రం విచ్ఛేదం చేయాలి. ఇది వాళ్ళ స్వతంత్రాలుగా ఈరోజు కనిపిస్తా ఉంది. దానిలో భాగంగానే కాంట్రాక్టుల ద్వారా కార్మికులు బెదిరింపులు ఎక్కడ వస్తున్నారు, మెసేజ్లు పెడుతూ ఉన్నారు. మీ విధుల్లోకి రాకపోతే మిమ్మల్ని ఉద్యోగాలు తీసేస్తాం, వేరే జాయిన్ చేసుకుంటామని చెప్తున్నారు.